గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఉడిపి. ఈరోజు డే 3 ఉడిపిలో. సో ఈరోజు కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నా, లైక్ సెయింట్ మేరీస్ ఐలాండ్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా చూడాల్సిన ప్లేసెస్. సో ఇప్పుడు అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్కూటీ ఈరోజుకి ఎక్స్టెండ్ చేయాలి. 400 తీసుకుండు అండ్ ఎక్స్ట్రా కిలోమీటర్స్ అయితే అని చెప్పినా కదా, ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఎక్స్ట్రా అయింది. దానికి ఎంత తీసుకున్నాడో చూడాలి అండ్ ఈరోజుకి ఎక్స్టెండ్ చేయాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తీసుకోండి షోన్ హౌ యు ఆల్, ఎలా ఉన్నారు? సో వచ్చేసినాం మనం ఇక్కడ డెల్టా పాయింట్ అండ్ బెంగ్రీ బీచ్. ఇక్కడ నుంచి ఒక రివర్ వస్తుంది, మొత్తం పోతుంది అక్కడ. ఇదంతా మళ్ళీ సముద్రము, ఇదంతా రివర్. ఇదంతా ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద అన్ని షిప్పులనే అన్నీ. అది చూడండి, అక్కడ ఒక షిప్ ఉంది, ఇక్కడ ఒక షిప్ ఉంది, పెద్ద పెద్దవి. ఇక్కడ నుంచేమో అన్ని రివర్ వాటర్ పోతున్నాయి, అక్కడ నుంచేమో అన్ని సముద్రం నీళ్ళు అన్నీ కొట్టుకుంటూ వస్తున్నాయి. ఒక చిన్న దారంలాగా ఉంది అసలు. నేను వచ్చే దారిలో మొత్తము అక్కడ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, మధ్యలో చిన్న దారి, మొత్తం కొబ్బరి చెట్లు ఇట్లుంటుంది మొత్తం లొకేషన్. ఫోటో పడుతుంది చూడండి, ఇట్లుంటుంది. కానీ బ్యూటిఫుల్గా ఉంది. దీని వచ్చేసి బెంగ్రీ బీచ్ అండ్ డెల్టా పాయింట్ కూడా ఉంటుంది. దీన్ని పక్కన కనిపిస్తుంది చూడండి, అదొక ప్లేస్. ఒకవేళ అక్కడ సైడు మనం వెళ్ళాలంటే బండి మీద నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్స్ వరకు అక్కడ మొత్తం అట్లా తిరిగి పోవాలి. పక్కన ఉంది, కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే మాత్రం పక్కన ఉంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే మనం అట్లా మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇలా బోట్ ఉంటే బోట్ మీద వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక అంకుల్ చూడండి, ఫిషింగ్కే పోతున్నాం కూడా. ఫిషింగ్ పోతున్నాం మరి దేనికి వెళ్తున్నాం కానీ ఒక్కడే వెళ్తున్నాడు. ఆయన దగ్గర ఒక బోట్ లేదు, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు అసలు. ఏమో సంచి పట్టుకొని పోతున్నాం, దాంట్లో ఏముందో ఏమో. సో ఈ ప్లేస్ వచ్చేసి మత్తు బీచ్. ఇది మాల్పే బీచ్ నుంచి కుప్పే లైట్ హౌస్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ ప్లేస్. సేమ్ నిన్న మనం చూసినాం కదా మరవతే బీచ్, అటు ఇటు అదే, అటు సైడ్ ఏమో సముద్రం, ఇటు సైడ్ ఏమో రివర్ ఉంటుంది కదా, మధ్యలో ఇవన్నీ రాళ్ళు ఉంటాయి. అంటే సముద్రం దగ్గర అన్ని రాళ్ళు ఉంటాయి. సేమ్ ఇది కూడా అట్లే ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా అన్ని రాళ్ళే ఉంటాయి. మధ్యలో రోడ్ ఉంటుంది, ఇదంతా రోడ్డు. ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఇదంతా రోడ్డు. అటువైపు ఏమో మళ్ళీ రివర్ ఉంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మరవతే బీచ్కి మీరు వెళ్ళలేకుంటే, అంటే లాంగ్ ఉంటుంది అది మరవతే బీచ్. ఒకవేళ మీరు మరవతే బీచ్కి వెళ్ళకపోతే ఈ రూట్లో రండి. ఏది మన కుప్పే లైట్ హౌస్కి వెళ్ళే దారిలో ఉంటుంది అంతా. మాల్పే బీచ్ నుంచి వెళ్ళి కుప్పే లైట్ హౌస్కి వెళ్ళే దారిలో ఉంటుంది మొత్తం ఇదంతా. అసలు ఎవ్వరు లేరు, ఎక్కడ చూసినా అసలు ఎవ్వరు లేరు. మంచిగా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ అంటే ఫొటోస్, వీడియోస్ అంటే వీడియోస్. అంకుల్ చూడండి, ఇంకా పోతూనే ఉన్నాడు. అసలు ఎడిపోతుండో ఏమో. మేబీ అక్కడ ఒక చిన్నగా ఐలాండ్ లాగా ఉంది, ఆడగిట్లా పోతున్నాయేమో మరి. గ్రేట్ అసలు. ఒక్కడే భయం అనిపించా నిజంగా అసలు. అవి చూడండి, ఇగో మొత్తం అన్ని రెడ్ క్రాప్సే. నన్ను చూసి వెళ్ళిపోతున్నాయి అవి. చిన్నగా ఉన్నాయి అన్నీ. అక్కడ చూడండి, ఇంకెక్కువ ఉన్నాయి అక్కడ. దాని పక్కనే బ్లూ వేల్ బీచ్ అని ఉంది ఒకటి. ఒకసారి ఇక్కడ చూడండి, ఒరిజినల్ది వేల్ ఫేస్ ఇది. ఎంత పెద్దగా చూడండి. చూడండి, నాకన్నా హైట్ ఉంది ఇది, ఓన్లీ దాని ఫేసే. ఈ ప్లేస్ వచ్చేసి కుప్పే లైట్ హౌస్. ఇది లైట్ హౌస్ కనిపిస్తుందా? సో ఈ ప్లేస్ వచ్చేసి మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో వచ్చే ప్లేస్ కాదు ఇది. ఈవినింగ్ టైంలో రావాలంట. ఈవినింగ్ టైంలో వస్తే అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది అండ్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ 5 నుండి 6:30 వరకు 1.5 అవర్ మనం పైకి ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో అయితే పైకి ఎక్కనియారంట. నా బ్యాడ్ లక్ ఏందో అసలు. పాండిచేరిలో కూడా అసలు పైకి ఎక్కుదాం అనుకున్నప్పుడు అప్పుడు కూడా క్లోజ్ ఉండే, ఇప్పుడు కూడా కుదిరేటట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళిపోతా, మళ్ళీ రూమ్ నుంచి మళ్ళీ ఇడికి రావాలంటే 17 కిలోమీటర్స్. ఇక్కడ ఉడిపిలో ఏ హోటల్లో ఫుడ్ బాగుంటుంది అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే హోటల్ పేరు తిమ్మప్ప. హోటల్ తిమ్మప్ప. ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది, అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ ఫిష్ మీల్స్ తీసుకున్నాను విత్ గీ రోస్టెడ్ ప్రాన్స్. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి.
ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మాల్పే బీచ్ దగ్గరకు వచ్చిన. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదంతా మాల్పే బీచ్ ఇది. అండ్ ఇది వచ్చేసి మాల్పే వాక్వే ఇదంతా. దీని పక్కనే మనకి బోటింగ్ ఉంటుంది. సెయింట్ మేరీస్ ఐలాండ్కి పోవడానికి బోటింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం బోటింగ్కి వెళ్ళేసి సెయింట్ మేరీ ఐలాండ్ పోయేసి మళ్ళీ వచ్చి సీ వాక్వేకి, దాని తర్వాత మాల్పే బీచ్కి వెళ్ళిపోదాం. ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ వెళ్ళడానికి బోటింగ్కి పెద్దవాళ్ళకి 350 రూపీస్ అండ్ పిల్లలకి ఎవరైతే 10 years లోపల ఉంటారో వాళ్ళకి 150 రూపీస్. మనం వెళ్ళిన పెద్ద బోట్లో ఐలాండ్ దగ్గర వరకు అయితే వెళ్ళలేము. జస్ట్ కొంచెం దూరంలో ఆపేస్తారు. అక్కడ నుంచి చిన్న బోట్ వచ్చి మనం పికప్ చేసుకుంటుంది. వాస్కోడి గామా ఫస్ట్ టైం అతను ఇండియాకి వచ్చినప్పుడు గోవాకి వెళ్ళక ముందే అతను ఇక్కడికి వచ్చాడంట 1498లో. అండ్ ఈ సెయింట్ మేరీస్ ఐలాండ్ అని పేరు పెట్టింది కూడా వాస్కోడి గామా. ఇక్కడ రీచ్ అయినాం సెయింట్ మేరీస్ ఐలాండ్కి. ఒక ½ an hour బోట్ జర్నీ చేసిన తర్వాత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. అసలు ఇక్కడ బ్లాక్ కలర్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, చిన్న చిన్న గుట్టలు కొండలు. ఇవన్నీ కొన్ని సంవత్సరాల కింద కొన్ని వేల సంవత్సరాల కింద ఇవన్నీ ఒక లార్వా మొత్తం బద్దలు అయిపోయి దాంతో ఏర్పడినాయి అంటే ఇవన్నీ మొత్తం అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా లోపల కూడా చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి, కానీ అక్కడ పోవడానికి అయితే పర్మిషన్ లేదంట. సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేసినారు దీన్ని. సో గవర్నమెంట్ దీన్ని మెయింటైన్ చేస్తుంది. 4:10కి మాకు ఇక్కడ బోర్డు డ్రాప్ చేసింది. ఇక్కడ మళ్ళీ 5:10కి ఎగ్జాక్ట్గా మనం అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండాలంట. మళ్ళీ బోర్డు వచ్చి తీసుకొని వెళ్తుంది. సో 1 hour మనకి టైం ఇస్తారు ఇక్కడ ఐలాండ్లో మొత్తం తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి. ఈ యొక్క చిన్న ఐలాండ్లో కూడా మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. ఈ బీచ్లో మొత్తం చూడండి అన్ని శంఖాలే ఉన్నాయి, చిన్న చిన్న శంఖాలు. ఇక్కడ సెయింట్ మేరీస్ ఐలాండ్లో వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవద్దని ఉంది ఆడ, అంటే తెచ్చుకొని ఎట్లేదు. మరి బీర్ బాటిల్ ఎట్లా వచ్చింది లోపలికి?
ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మాల్పే బీచ్. ఇది నేను ఇప్పటివరకు ఎన్ని బీచ్లు చూసినో అవన్నీ బీచ్ల కంటే ఈ ఒక్క బీచ్ ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ ఫుల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ మాల్పే బీచ్ దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. పర్ పర్సన్కి 150 రూపీస్ అంట. సన్సెట్ కావడానికి వచ్చేసిందిగా, కొంచెం సేపు ఇక్కడ ఉండేసి ఇంకా బ్యాక్ టు రూమ్ వెళ్ళిపోతా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చ కనుక తెలుసుగా ఏం చేయాలనో వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అన్న ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.